వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. కేఆర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. కేఆర్ యూట్యూబ్ ఛానల్ను మీరు ఆదరిస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంది కేఆర్ గైడెన్స్ గ్రూపు. మరి మీరు ఈ యూట్యూబ్ ఛానలే కాకుండా వాట్సాప్ గ్రూప్స్ ఫాలో అవుతున్నారు, మెంటర్షిప్ గ్రూప్స్లో కూడా జాయిన్ అవుతున్నారు. మీ పిల్లలకి ఒక సరైన సీట్ వచ్చేంత వరకు కూడా కేఆర్ గైడెన్స్ ఎప్పుడూ మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటుంది. మీ పిల్లలకు సంబంధించి పిన్ టు పిన్ పాయింట్ వదలకుండా వారికి సంపూర్ణమైన సహకారం కౌన్సిలింగ్ ముగిసేంత వరకు అందజేస్తుంది. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు కూడా నూతనంగా జేఈ 2025లో రాయబోయే వారి కోసం కూడా మనం ఇప్పటి నుంచే ఒక ప్రణాళిక సిద్ధం చేయాలి. విద్యార్థులకు ఒక జేఈ మెయిన్స్లో కానీ అడ్వాన్స్లో కానీ ర్యాంక్ వచ్చే విధంగా ఒక సంవత్సర కాలం పాటు వారికి సేవలు అందించాలనే ఉద్దేశంతో మనం టార్గెట్ 2025 పేరుతో కూడా ఒక గ్రూప్ ప్రారంభించాం. దానిలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే ఆల్మోస్ట్ 25 నుంచి 30 మెంబర్స్ వరకు జాయిన్ అయి ఉన్నారు. అంటే 2025 బ్యాచ్ వాళ్ళు. మరి రేపు రాబోయే రోజుల్లో దీనిపై పూర్తిగా ఈ కౌన్సిలింగ్ తర్వాత కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. దాంట్లో జేఈ మెయిన్స్కు ఎలాంటి బుక్స్ ప్రిపేర్ అవ్వాలి, ఎంసెట్ సాధిస్తే ఎట్లా ఉంటుంది, ట్రిపుల్ హైదరాబాద్ లాంటి పరీక్షల్లో ఎట్లాంటి చేసుకోవాలి, లేకపోతే బిట్సాట్ ఎట్లా ప్రిపేర్, ఇట్లా ప్రతి విషయం కూడా మీకు 2025లో రాయబోయే విద్యార్థులకు ఇప్పటి నుంచే ప్రతి విషయంపై సంపూర్ణ అవగాహన పెంపొందించడం జరుగుతుంది. కాబట్టి ఆసక్తి గల వాళ్ళు ఈ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు. మరి ఈరోజు మనం జోసాలో అద్భుతమైన ఆప్షన్స్ పెట్టాం. చాలామంది పేరెంట్స్కు తెలియజేసింది ఏంటంటే, చాలామంది యాస్పిరెంట్స్కు, చాలామంది ఇటు ఐఐటీస్ ఎన్ఐటీస్ పట్ల చాలామంది విద్యార్థులు లేదా పేరెంట్స్ మొగ్గు చూపుతూ ఉన్నారు. అది సంతోషకరమైన పరిణామమే. బట్ అట్ ద సేమ్ టైం ట్రిపుల్ ఐటీస్లో చాలా వరకు ఎన్నో మంచి ట్రిపుల్ ఐటీస్ ఉన్నాయి. దాదాపు ట్రిపుల్ ఐటీస్ అంటే ఎన్ఐటీస్ వచ్చిన తర్వాత వాటిలో కొద్దిగా అప్గ్రేడ్ అయ్యి నూతనంగా వచ్చినాయి ట్రిపుల్ ఐటీస్. మరి ఈ ట్రిపుల్ ఐటీస్ వైపు చాలామంది ఇటు విద్యార్థులు కానీ కొంతమంది పేరెంట్స్ కానీ ఆసక్తి చూపడం లేదు. ఆల్రెడీ అంటే మనం అవేర్నెస్ కల్పించాం. మన దగ్గర ఉన్న పేరెంట్స్, మన గ్రూప్లో ఉన్న పేరెంట్స్ కంప్లీట్గా ట్రిపుల్ ఐటీస్పై అవగాహన కల్పించాం. వారికి ట్రిపుల్ ఐటీస్ వల్ల వచ్చే లాభాలు కూడా తెలియజేశాం. ప్లేస్మెంట్స్ ఎట్లా ఉన్నాయో వివరించాం. మన గ్రూప్ వాళ్ళందరూ ట్రిపుల్ ఐటీలపై సంపూర్ణ అవగాహన పెంపొందించుకొని కొంత ర్యాంక్ జేఈ మెయిన్స్లో ఎక్కువ వచ్చిన ట్రిపుల్ ఐటీస్ మేము చూజ్ చేసుకుంటాము సార్ అని చెప్పేసి ట్రిపుల్ ఐటీస్ చూజ్ చేసుకున్నారు. అలాంటైన వాళ్ళు కూడా ఆల్రెడీ యాక్సెప్టెన్స్ ఇస్తున్నారు. మీకు జోసాలో ఒక మంచి ర్యాంక్ సంపాదించి జేఈ మెయిన్స్లో లేదా అడ్వాన్స్లో మంచి అవకాశం వచ్చింది. కాబట్టి ఇటు ఐఐటీస్ కానీ ఎన్ఐటీస్ కానీ ట్రిపుల్ ఐటీస్ కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ ఏదో ఒక బ్రాంచ్ వచ్చినా దాదాపు అంటే మీకు ఇష్టమైన బ్రాంచ్ వస్తే టాప్ కాలేజెస్లో లేదా టాప్ ఎన్ఐటీస్లో టాప్ ట్రిపుల్ ఐటీస్లో లేదా టాప్ ఐఐటీస్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్రాంచ్ కొంత బ్రాంచ్ అనేది తక్కువగా ఉన్న మీరు ఎలాంటి ఆలోచన లేకుండా జాయిన్ అయిపోవచ్చు. అదేవిధంగా టాప్ 10 ఎన్ఐటీస్లో కూడా మంచి సిఎస్సి రాకపోయినా ఈసీ ట్రిపుల్ కానీ లేదా కొంత బయోటెక్నాలజీ కెమికల్ లాంటి బ్రాంచ్లు వచ్చినా వేరే దగ్గర అవకాశం లేని వాళ్ళు జాయిన్ అయిపోవచ్చు. మరి ట్రిపుల్ ఐటీలో కూడా ఆల్మోస్ట్ మరీ లోయర్ ట్రిపుల్ ఐటీసీ కూడా మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు. ఎందుకంటే అప్గ్రేడ్ అయ్యే ట్రిపుల్ ఐటీస్ రాబోయే 4 ఇయర్స్ అంటే ఇప్పుడు చేరుతున్న బ్యాచెస్ వాళ్ళు ఆఫ్టర్ 4 ఇయర్స్ 2028లో వీళ్ళు బయటకు వస్తారు. కాబట్టి అప్పటి వరకు ఖచ్చితంగా ట్రిపుల్ ఐటీస్ అన్నీ ఇప్పటికే చాలా వరకు ట్రిపుల్ ఐటీస్ బలోపేతం అయ్యాయి. రానున్న 4 సంవత్సరాలు కూడా మరింత బలోపేతం చేసే ప్రయత్నాలు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. మరి ప్లేస్మెంట్స్ కూడా చాలా వరకు ఫర్ ఎగ్జాంపుల్ టాప్ 5 ట్రిపుల్ ఐటీస్ చూసుకుంటే జబల్పూర్ కానీ లేదా అలహాబాద్ కానీ గ్వాలియర్ కానీ లక్నో కానీ ఇలాంటి ట్రిపుల్ ఐటీస్ ఆల్మోస్ట్ ఒక ఐఐటీలతో ప్లేస్మెంట్స్లో పోటీ పడుతున్నాయి. టాప్ ఎన్ఐటీస్లో ప్లేస్మెంట్స్తో పోటీ పడుతున్నాయి. మిగతా మిడిల్ ట్రిపుల్ ఐటీస్ కూడా ఇప్పుడు ట్రెండింగ్లోకి వస్తున్నాయి. కాబట్టి ట్రిపుల్ ఐటీలో కూడా సీట్లు వచ్చిన విద్యార్థులు చాలామంది మేము ట్రిపుల్ ఐటీస్ వెళ్ళకుండా డైరెక్ట్గా బి కేటగిరీ ద్వారా మేము ఈ ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవుతాం సార్, వాసవిలో లేకపోతే విఎన్ఆర్లో సిబిఐలో జాయిన్ అవుతామని కూడా కొంతమంది విద్యార్థులు అనుకుంటున్నారు. మరి ట్రిపుల్ ఐటీస్ మీరు తక్కువ అంచనా వేయకండి. మనకు ట్రిపుల్ ఐటీస్లో బ్రాండ్ ఉంటుంది, ఆ బ్రాండ్ ఇమేజ్ ఉంటుంది. ఇది ఒక మామూలు ఇంజనీరింగ్ కాలేజ్ మన దగ్గర ఉన్నది. ఇవి కూడా పర్ఫార్మెన్స్లో పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఒకవైపు ఆల్మోస్ట్ మంచి పర్ఫార్మెన్స్ కలిగి ఉన్నాయి. ఆ విషయంలో నేను ఓకే మీతో ఏకీభవిస్తున్నాను. కానీ మనకు అవకాశం వచ్చింది ఎన్ఐటీలో ట్రిపుల్ ఐటీలో ఐఐటీలో చేరే అవకాశం వచ్చింది. వచ్చిన అవకాశాన్ని దాదాపు ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులు కానీ పేరెంట్స్ కానీ
జారవిడుచుకోవద్దని కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఎన్ఐటీస్ ట్రిపుల్ ఐటీస్లో మంచి కల్చర్ ఉంటుంది, మంచి నేషనల్ ఇంటిగ్రేషన్, వివిధ రాష్ట్రాల నుంచి వస్తారు స్టూడెంట్స్ కాబట్టి అక్కడ కూడా జాతీయ సమైక్యత లాంటి భావాలు పెంపొందుతాయి. మనం అన్ని రాష్ట్రాల కల్చర్ కూడా మనకు అలవడుతూ ఉంది. అంటే దాన్ని పాజిటివ్గా తీసుకోవాలి. నేను అనేది అంటే మంచి కల్చర్ను మనం ఎంచుకోవాలి. మరి ట్రిపుల్ ఐటీస్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే స్ట్రెంత్ కూడా ఎన్ఐటీస్ పోస్తే బ్రాంచెస్ తక్కువనే ఉంటాయి, ప్లస్ స్ట్రెంత్ కూడా తక్కువనే ఉంటుంది. కాబట్టి స్పెషల్ కాన్సన్ట్రేషన్ అనేది కూడా ట్రిపుల్ ఐటీల్లో చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి విద్యార్థులు ఎవరు కూడా ట్రిపుల్ ఐటీస్ని తక్కువ అంచనా వేయొద్దు. మన కేఆర్ గైడెన్స్ ఎలాగో ట్రిపుల్ ఐటీస్ని మొదటి నుంచి ఎంకరేజ్ చేస్తూ వచ్చింది. మీకు ఎన్నో ఎన్ఐటీస్ కంటే, ఎన్నో మిడిల్ లోయర్ ఎన్ఐటీస్ కంటే టాప్ ట్రిపుల్ ఐటీస్ బాగున్నాయి, ఎన్నో లోయర్ ఎన్ఐటీస్ కంటే మిడిల్ ట్రిపుల్ ఐటీస్ బాగున్నాయి. మరి అవి కూడా ట్రెండింగ్లోకి వస్తున్నాయి. చాలా ట్రిపుల్ ఐటీస్ లాస్ట్ టైం కొట్టాయం, కానీ జబల్పూర్ లాంటి భగల్పూర్ లాంటి ట్రిపుల్ ఐటీస్ కూడా మంచి ప్లేస్మెంట్స్ లాస్ట్ ఇయర్ మీరు అందరూ న్యూస్ పేపర్లో చూసి ఉంటారు. మరి అట్లా మిడిల్ ట్రిపుల్ ఐటీస్ కానీ లోయర్ ట్రిపుల్ ఐటీస్ కూడా ఫామ్లోకి వస్తున్నాయి, ట్రెండింగ్లోకి వస్తున్నాయి. కాబట్టి ఏ మాత్రం అవకాశం ఉన్న ట్రిపుల్ ఐటీలో మీకు అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్రాంచ్ ఏది వచ్చినా, లేదా ఎన్ఐటీలో ఏ బ్రాంచ్ వచ్చినా, ఐఐటీస్లో ఏ బ్రాంచ్ వచ్చినా ఒకవైపు కష్టపడే తత్వం ఉన్న విద్యార్థులు అందరూ జాయిన్ అయిపోవచ్చు. మరి కొంత హార్డ్ వర్క్ చేయలేని పిల్లలు, కొంత రిస్క్ తీసుకొని పిల్లలు మరి అక్కడ సిఎస్సి బ్రాంచ్ కానీ ఈసీ బ్రాంచ్ వరకు అయితే వెళ్ళొచ్చు. కానీ మరి ఏదో బ్రాంచ్కి వెళ్ళి అక్కడ అవకాశాలు అందిపుచ్చుకోలేని పిల్లలు, కొంత లేజీనెస్గా ఉండే పిల్లలు, కొందరు పిల్లలు యాక్టివ్గా ఉండరు. అలాంటి వాళ్ళు మరీ లోయర్ ఎన్ఐటీస్ కానీ లోయర్ ట్రిపుల్ ఐటీస్ కానీ వెళ్లకుండా మీరు ఎంసెట్ వైపు వస్తే కొంత మీకు దృష్టి కూడా పేరెంట్స్ ఉంటుంది కాబట్టి ఆ దిశగా చూడొచ్చు. కాకపోతే ఇక్కడ మనం ప్రధానంగా చెప్పదలుచుకునేది ఏంటంటే కేఆర్ గైడెన్స్ మొదటి నుంచి కూడా ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్ పైన దృష్టి కేంద్రీకరిస్తుంది. కాబట్టి సీట్లు వచ్చిన మెజారిటీ విద్యార్థులందరూ కూడా ఆల్మోస్ట్ మొదట ప్రియారిటీ ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీకి ఇవ్వండి. తర్వాత చివరి ప్రిఫరెన్స్ మాత్రమే తెలంగాణ ఇంజనీరింగ్ కాలేజెస్కి ఇవ్వాల్సిందిగా కోరుతూ ఈ విషయాన్ని గమనించాలని, ట్రిపుల్ ఐటీస్ కూడా వస్తే అవకాశం వదులుకోవద్దని విద్యార్థులు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అనండి.